చాలామంది సరదాలకు లేక వారికి ఆనందం కోసం డబ్బులు ఖర్చు పెట్టడం అన్నది చేస్తూ ఉంటారు. అది చాలా టూ మచ్గా ఖర్చు పెడుతూ ఉంటారు. ఉదాహరణకి చేతికి డబ్బులు వచ్చిన వెంటనే షికారులకు వెళ్ళడం, లేక పిక్నిక్కులకు వెళ్ళడం, లేక ఏదైనా యాత్రలు చేసి రావడం అన్నది చేస్తూ ఉంటారు. అంటే చేతిలో డబ్బుండి లేక ఏదైనా అవసరం ఉండి వెళ్తే మంచిదే, కానీ సరదాగా వెళ్ళి రావడం అన్నది ఏమాత్రం కూడా మంచిది కాదు. ఈ రోజున ఒక మగవాడికి ఒక 1000 రూపాయలు జీతం, ఆడదానికి ఒక 500 రూపాయలు జీతం వచ్చింది అనుకోండి. అంటే రోజుకి 1500. అవసరం లేకుండా సరదాగా ఏదైనా ఊరు చూసి వద్దామని వెళ్ళి వస్తే అక్కడ 7 రోజులు ఉండవలసి వస్తే వారి చేతికి రావలసిన, అంటే వారు కష్టపడిన దానికి రావలసిన 10,000 రాకపోగా వారి సొంత డబ్బులే 10,000, 15,000, 20,000 ఖర్చు అయితే ఆ నెలలో వారు దాదాపుగా 7 రోజుల్లో వారికి రావలసినది రాకపోగా వారి చేతిలో ఉన్నది ఎక్కువగా ఖర్చు అయిన కారణం చేత ఆ 10 రోజులు, వారం రోజుల్లోనే కొన్ని వేల రూపాయలు వారు నష్టపోతారు. కనుక అవసరం ఉంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా ఖర్చు పెట్టండి, కానీ సరదాలకు మాత్రం డబ్బును ఖర్చు పెట్టొద్దు. కొంచెం మంది ఆనందం కోసం డబ్బు ఖర్చు పెడతారు. అంటే ఏది కొన్నా అవసరం ఉందా లేదా అని ఆలోచన చేయాలి. కానీ వాచ్ ఉండగా వాచీలు, బట్టలు ఉండగా వారి ఆనందం కోసం బట్టలు, వస్తువులు ఉండగా వస్తువులు, అలాగే బండి ఉండగా మరొక బండిని కొనేయడం అన్నది, ఆనందం కోసం ఖర్చు పెట్టడం అన్నది అది తప్పుగా మనకి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. నాకు తెలుస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన కొన్ని సంవత్సరాల కిందట మార్కెట్లోనికి ఒక క్రొత్త బండి వచ్చింది అంటే వెంటనే కొని 6 నెలల్లో, సంవత్సరమో దాన్ని త్రిప్పి ఆ తర్వాత అమ్మేసి మరలా క్రొత్త బండి తెచ్చుకునేవాడు. అలా క్రొత్త బండి తేవడం, పాత బండి అమ్మేయడం, కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుల పాలై ఇక బండి లేక సైకిల్ మీద తిరగవలసిన దుస్థితి వచ్చింది. కనుక మనం సరదాలకు కానీ లేక మనల్ని మనం ఆనందపరుచుకోవడానికి కానీ డబ్బును ఖర్చు పెట్టడం అన్నది ఏమాత్రం మంచిది కాదు.